పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మరోసారి హింస తలెత్తింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీపై నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ క్రమంలో చెలరేగిన అల్లర్లలో పలువురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. అనేక మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం కావాలనే వివరాలను బయటకు రానివ్వడం లేదని జేఏసీతో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆర్థిక రాజకీయ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీపై అధికారులు నిషేధం విధించారు. జాతీయ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో జేఏసీపై గత వారం నిషేధం విధించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. గత శుక్రవారం రాత్రి భద్రతా బలగాలతో జరిగిన వాగ్వాదంలో ఒక వ్యాపారి కాల్పులకు గురై మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రిలో భద్రపరచగా ఆదివారం రాత్రి జేఏసీ మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులు చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 7 మృతి చెందారు. ఆందోళనకారులు తమపై ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో దాడులకు పాల్పడ్డారని రావలాకోట్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ ఆరోపించారు. ఈ ఆపరేషన్లో పలువురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇవాళ కూడా ముజఫరాబాద్, గిల్గిత్ బాల్టిస్తాన్, రావల్కోట్, సుద్నోతి, తట్టాపాని ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ తీవ్రవాది అంటూ నినదించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో 23 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. పీఓకే శాసనసభకు వచ్చే నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 45 స్థానాలకు గాను 12 సీట్లను కశ్మీరేతర పాకిస్తానీయులకు కేటాయిస్తూ పాక్ చట్టం చేసింది. అలా చేయడం వల్ల స్థానికుల హక్కులు దెబ్బతింటాయంటూ జేఏసీ ఉద్యమిస్తోంది. విద్యుత్ కోతలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వనరుల దోపిడీ, రాజకీయ అణచివేత, ఇంటర్నెట్ నిలిపివేతపైన కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతోంది. మరోవైపు పీఓకేలో పరిస్థితులపై పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ను నిషేధించడాన్ని తప్పుపట్టింది. శాంతియుత నిరసన హక్కును కాపాడాలని స్పష్టం చేసింది. పౌరుల ప్రాథమిక హక్కులను గౌరవిస్తూ జాక్ సభ్యులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరింది. పీఓకేలో క్షేత్రస్థాయి పరిస్థితి తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీని పంపుతామని ప్రకటించింది.